చూడండి, మీరు నా బండి లాక్కొని నన్ను ఎందుకు కొట్టారు? మీరు నన్ను ఎందుకు కొట్టారు? బండి రోడ్డు మధ్యలో క్లచ్ ఉందంటే ఎందుకు కొట్టారు? ఏం పేరు? గాజువాకలో ట్రాఫిక్ పోలీసుల తీరు రోజురోజుకి వివాదాలకు దారితీస్తుంది. రద్దీ ప్రాంతంలో వారి పాత్ర కీలకమైనప్పటికీ కొన్నిసార్లు వాహనదారులతో శృతి మించిన ప్రవర్తనపై ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొత్త గాజువాకలో దంపతులతో జరిగిన వాగ్వాదం పెద్ద దుమారం రేపింది. ఇక ట్రాఫిక్ వాలంటీర్లు నియామకం కూడా వివాదాస్పదమైంది. ట్రాఫిక్ కంట్రోల్ కోసం నియమించిన వాలంటీర్లు హద్దులు దాటి వాహనాలు ఆపడం, చలానాలు వేయడం, ఫోటోలు తీయడం వల్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఎస్ఐ, ఎస్ఐ చేయాల్సిన పనులు వాలంటీర్లు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పోర్ట్, స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, ఆటోనగర్ కారణంగా పాతగాజువాకలో నిత్యం భారీ ట్రాఫిక్ ఉంటుంది. అదనంగా ఫార్మా బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగడం, భారీ వాహనాల వేగం వల్ల ప్రమాదాలు పెరిగి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే సచివాలయం సెక్రటరీ జల్లూరి సమరం మరియు ట్రాఫిక్ ఎస్ఐ రాధాకృష్ణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు తనపై దాడి చేశారని సమరం వీడియో విడుదల చేయగా ట్రాఫిక్ పోలీసులు ఆరోపణలను ఖండించారు. నిత్యం ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ ట్రాఫిక్ ను నియంత్రించే క్రమంలో పోలీసులు ఒత్తిడికి లోనవుతున్నారని, కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతున్నారని వాహనదారులు చెబుతున్నారు. అయితే ఇంత భారీ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాలంటే మరింత సిబ్బంది అవసరమని గతంలో ఉన్నతాధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందని సమాచారం. అందరికీ నమస్కారం. గాజువాకలో ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలేదు. సో సిగ్నల్ పాయింట్లో మనం ప్రాపర్గా వెళ్తూ ఉన్నప్పుడు ఎస్ఐ, ఒరే నువ్వు బండి తీరా, నువ్వు బండి తీయని ఆయన చెప్తూ ఉన్నారనమాట. తీయలేదని చెప్పినప్పటికీ చూడండి, మీరు నా బండి లాక్కొని నన్ను ఎందుకు కొట్టారు? మీరు నన్ను ఎందుకు కొట్టారు? బండి రోడ్డు మధ్యలో క్లచ్ ఉందంటే ఎందుకు కొట్టారు? ఏం పేరు?